స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు స్టే విధించడంతో తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న హడావిడి ఒక్కసారిగా ఆవిరైపోయింది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం పూర్తయి చాలా కాలం కావడంతో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేయడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. కానీ ఇంతలోనే కోర్టు స్టే విధించడంతో ఆ ఉత్సాహం కాస్త నీరుగారిపోయింది. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా అసలు ఎన్నికల వాయిదాపై గ్రామాల్లో ప్రజలు ఏమంటున్నారు, వారి అభిప్రాయాలేంటి? ఇదే అంశంపై అభినవ్ భారత్ గ్రౌండ్ రిపోర్ట్. గంపెడాశతో గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు ఎప్పుడెప్పుడు ఎన్నికలు అవుతాయని చెప్పి ఎదురు చూసిన ప్రజలు వీళ్ళందరూ ప్రస్తుతం అయోమయంలో పడినటువంటి పరిస్థితి. చాలా మట్టుకు ఎక్కడ చూసినా ఒకటే చర్చ, ఎవరు ఎంపీటీసీగా చేద్దాము, ఎవరు జెడ్పీటీసీగా పోటీ చేశారు, ఇట్లాంటి అంశాలు గ్రామ స్థాయిలో బాగా బలంగా వినిపించాయి. ఒకవైపు బీసీ రిజర్వేషన్ అంశాన్ని సైతం చాలా ఎక్కడ పడితే అక్కడ చర్చ నడిచింది. మరి ఇవన్నీ అడియాశలుగా మారిపోయాయి. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ మధ్యంతరంగా ఎన్నికలు ఆపేసాయి. ఎందుకంటే మధ్యంతరంగా కోర్టు ఉత్తర్వులు ఇవ్వడము, 4 వారాల వరకు వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడిచింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ పైన మరింత ఉత్కంఠగా కూడా చాలా మంది ఎదురు చూశారు. రిజర్వేషన్లు అసలు అమలవుతాయా లేదా అనే సందిగ్ధంలో పడినటువంటి ప్రజలకు ఒకేసారి ఆశ ఆవిరిగా మారినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజలే కాదు, నాయకులు సైతం కూడా ఎంతో ఉత్సాహంగా ఏ పార్టీ నుంచి టికెట్ వస్తుందా అని ఆశించిన వాళ్ళు భంగపడినటువంటి పరిస్థితి. ఇటు కానీ ఆ పరిస్థితిగా తయారైందని చెప్పి రాజకీయ నాయకులు, ఆశావాహులు కూడా మొత్తం అయోమయంలో పడారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే అక్కడ వెళ్ళినటువంటి కోర్టుకు సంబంధించినటువంటి మధ్యంతర ఉత్తర్వులు రావడంతో చాలా మటుకు గ్రామాల్లో ఎక్కడికెక్కడ కూడా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. అంతకుముందు ఎక్కడ చూసినా చర్చ నడిచింది. ఈ ఎన్నికల అంశం పైన అనేక రకాలుగా దీనిపైన ఎన్నో చర్చలు నడతాయి. అవన్నీ సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ అయితే ఒకవైపు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించి 2 విడతల వారీగా నిన్న 9వ తారీఖు స్టార్ట్ చేసినటువంటి అంశంగా చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక జెడ్పీటీసీ, 8 ఎంపీటీసీ అభ్యర్థులైతే మొత్తం అప్లికేషన్లు దాఖలు చేశారు. మరి వాళ్ళ ఆశలు సైతం అడియాశలు అయిపోయాయి. కోర్టు ఉత్తర్వులతో మొత్తం జిల్లా వ్యాప్తంగా సైలెంట్ గా మారినటువంటి పరిస్థితి. మాట్లాడదాం. కొంతమంది అక్కడక్కడ కూర్చొని చర్చించుకుంటున్నారు ఇదే అంశం పైన. అసలు ఎన్నికలు ఎందుకు జరగలేదు, జరిగితే బాగుంటుండే అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం అయితే మనకు వినిపిస్తా ఉంది. మాట్లాడదాం, ఏమనుకుంటారు చూడొచ్చు. వాళ్ళు డిస్కషన్స్ అయితే కూడా నడుస్తా ఉంది. ఇదే అంశం పైన మాట్లాడుకుంటున్నట్టు మనకు క్లియర్ గా వినిపిస్తుంది. కాగా మొదటగా మీరు చెప్పండి, ఎన్నికల అంశం మొత్తం ఎక్కడ ఏ గ్రామంలో చూసినా ఒక హడావిడి. ఎవరు నిలబడతారో, ఎవరికి ఓటేద్దాము, ఎట్లా పరిపాలిస్తారు, ఇవన్నీ చాలా డిస్కషన్ నడిచినాయి. మరోవైపు బీసీలకు 42% అనే అంశం కూడా చాలా ఎక్కడ పడితే అక్కడ నలుగురు కూర్చున్నా, ఏ చాయ్ బండి దగ్గర కూర్చున్నా అదే అంశం మాట్లాడుతుంది. ప్రస్తుతం ఎన్నికల సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. కోర్టు బ్రేక్ వేసింది. 4 వారాల పాటు వాయిదా వేసింది. ఇదంతా ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ మొత్తం గవర్నమెంట్ డ్రామా ఆడుతున్నది. ఎందుకు బ్రేక్ వేసింది? వీళ్ళకు బీసీలకు అది కాదు, ముందు పరిపాలన కుంటి పట్టింది. ఇప్పుడు విలేజ్లలో పరిపాలన లేక కుట్టి పట్టింది. పబ్లిక్ ఇప్పుడు లీడర్ కొడుకున్న పబ్లిక్ ఓలను పోయి అడగల, ఏం ఆపద వచ్చినా ఓల కడ అడగల. ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నాడు, కార్పొరేటర్ 10 కాలం అయిపోయింది. ఓలకు అడగల, ఏమైనా పని ఉంటే ఏం వచ్చినా ఏదైనా అవసరం ఉన్నదంటే ఓల దగ్గర పోయి అడగాలని తెలుస్తలేదు. ఇదేంది ఇది? పెట్టేదేదో కరెక్ట్ పెట్టేస్తే అయిపోతుండే. ఇప్పుడు ఎక్కి 2 సంవత్సరాలు అయిపోయాయి. సంవత్సరం కింద పెడుతున్నాడు, ఇప్పుడు సంవత్సరం దాటిపోయాయి. ఏం లాభం? ఇది ప్రభుత్వమే గిట్లున్నా అక్కడ ఎట్లా కరెక్ట్ ఉండని? కరెక్ట్ లేదు. అందుకోసం మనుషులకు విరక్తి చెందింది. ఎలక్షన్ అంటే దూరం ఉండురా బాబు అంటున్నారు. ఎలక్షన్ వద్దు ఏమొద్దు అనుకుంటారు. సపరేట్గా ఇదే పరిపాలన గిట్లనే ఉన్న గంగలవని అని అంటున్నారు. ఆడొచ్చిండు ఈడొచ్చినట్టు ఓల దగ్గర పోతలేరు. అందుకోసమే ఏం లాభం? ఇప్పుడు ఎలక్షన్ జరగకపోతే ఇప్పుడు గ్రామ స్థాయిలో సర్పంచ్ ఉన్నారనుకో, ఏదైనా సమస్య ఉంటే సర్పంచ్ దృష్టికి తీసుకుపోవడం, మోర్లు కానీ ఇట్లాంటివి తీయడం. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాలన అధికారులు అనేసరికంటే వాళ్ళు సరిగా పట్టించుకోవడం లేదని మొత్తం ఎక్కడికక్కడ చర్చ అయితే నడుస్తుంది కదా. మరి ఇది తొందరగా అయిపోతే ఎంతో కొంత మీకు బెనిఫిట్ అవుతుండే కదా. మరి ఎట్లా అనుకుంటున్నారు? అయిపోతే మంచిది అని చెప్తున్నాం. మేమే అంటున్నాము. ఇప్పుడు ఏ ఆఫీసర్ ఆయనకు ఇప్పుడు ఆఫీసర్ వస్తున్నాడు, ఆయనకు ఎలక్షన్ డ్యూటీ అనగా ఎటో పోతున్నాడు. మాకేమో పని పడే ఆఫీసర్ దగ్గర ఆఫీసర్ లేడు. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఎటు పోవాలి మేము? అది తొందరగా చేసేస్తే అయిపోతుంది. ఎలక్షన్లు తొందరగా పెట్టేస్తే తొందరగా అయిపోతే ఓళ్ళు గెలిస్తే ఏమున్నది. కానీ పరిపాలన మంచిగా ఉండాలి. పరిపాలన లేకుండా అంత కుంటు పడి ఇప్పుడు మన ఊరు ముండం వచ్చినట్టు అయిపోయింది. అధికారులు లేక ఇదే ఉన్నది. మాకు ఇప్పుడు రైతులం ఓళ్ళ దగ్గరకు పోయి అడగల. మేము ఓళ్ళని అడిగినా ఓళ్ళు పట్టించుకోవట్లేదు. సిరి వీధి లైట్లు పోయినాయి. వీధి లైట్లు పోతే అడిగితే
ఆడ ఈ పరి కాంప్లీట్ అంటారు, ఓళ్ళకి ఇవ్వాలి కాంప్లీట్. మున్సిపాలిటీ పోతే ఆడ ఓళ్ళు ఉంటలేరు, మేము ఓళ్ళకి ఇవ్వాలి. అందుకోసమే మా బాధ. ఈడ ఇప్పుడు అధికారి ఉంటే అధికారికి చెప్పుకుంటాం మా బాధలు. అధికారి లేని ఇప్పుడు అంతా ఇట్లా ఉన్నది. అంటే అనుకున్నారా ఎన్నికలు నడుస్తాయి అంటే ఒకవైపు కోర్టులో అయితే చర్చ నడుస్తుంది కదా, మీరు ఏమనుకున్నారు? కోర్టు తీర్పు రాకనే ముందు నడుస్తాయి ఎన్నికలు సజావుగా సాగుతాయి అనుకున్నారా, లేకపోతే బ్రేక్ పడుతుంది అని అనుకున్నారా? మేము అనుకున్నాం బ్రేక్ పడుతుంది కంపల్సరీ. ఎందుకు అట్లా అంటే ఇప్పుడు అందరు ఉన్నారు, బీసీలకు ఇంత రిజర్వేషన్, ఓసీలకు ఇంత రిజర్వేషన్, ఎస్సీలకు అన్నట్టు కాదు కదా. ఇన్ని రోజులు ఎట్లా జరిగింది పరిపాలన, ఇప్పుడు ఎట్లా వస్తున్నది మళ్ళీ మాకు రిజర్వేషన్ మీకు రిజర్వేషన్ అని ఎట్లా జరిగేటుంటే అట్లా జరుగుతుంది. అధికారి ఆయన ఉన్నాడు, ఆయన ఎట్లా చేయాలంటే చేయాలి. కానీ ఇప్పుడు ఈ రిజర్వేషన్ల గురించి ఇప్పుడు అందరికీ మళ్ళీ కుంటి పట్టినట్టే కదా పరిపాలన. బ్రేక్ పడే 6 వారాలు అంటే మళ్ళీ ఇంకా మళ్ళీ ఎత్తారు. మళ్ళీ ఇది వాయిదాలు పడుతూనే ఉంటది, ఈ పరిపాలన ఇట్లనే జరుగుతూనే ఉంటది. ఇక అంతే, మన పబ్లిక్ ఏం పనులు కావు. ఇక అందువల్ల సపడా కూకుంటున్నారు. ఓళ్ళు వచ్చినా ఇదే పరిపాలన ఉన్నదా బాబా అని సపడా చేస్తలేరు. అంతే. చెప్పు కాకా, ఎట్లా ఉన్నా మరి ఏం మాట్లాడుకుంటారు ఇద్దరు బాగా? అయితే సార్ మేము రైతులు, మాకు దేశం గురించి ఎక్కువ తెలియదు. పల్లెటూళ్ళు ఉంటున్నాం, వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. అయితే మాకు ఇంతకు ముందు సర్పంచ్ ఉంటుండే, ఏదైనా విషయం అయితే ఆయనకు చెప్తుంటివి, అయ్యా వాళ్ళ దగ్గర లైట్ లేవు, వాళ్ళ దగ్గర మోర్లే తీస్తలేరు అంటే ఆయన వార్డ్ నెంబర్ చెప్తుండే, తీసిన వాళ్ళకు చెప్తుండే, అలా వచ్చి తీసేస్తుంది, పని అయిపోతుంది. మమ్మల్ని తీసుకుపోయి ఇప్పుడు మున్సిపాలిటీ కలిపారు. మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ ఆఫీస్ కూడా మాకు తెలియదు. ఇవ్వాలి ఒక కలుగుసే గుర్తు, ఇంకో అర్మాన కూడా గుర్తు, మాకు రెండే గుర్తు, పొలం గుర్తు. కథ పొలం కాడికి పోతాం, గడిగలు మనం చూసుకుంటాం, ఏదో టైం పాస్ వచ్చినా కూర్చుంటాం. కానీ ఎక్కిన ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు? దేశమును కాపాడతాడు. ఏం కాపాడుతున్నాడు దేశం? ఏడ కాపాడుతున్నాడు దేశం? మరి అమ్ముకుంటాడా ఉంచుతాడా? అది కావాల పాయింట్. నేను ఏ పార్టీని కాను, ఎవరికైనా కూడా ఓటేస్తాడు కానీ వాళ్ళకన్నా కూడా ఓటేస్తా. ఒకటే ఓటు కాదు, అది ఉన్న ఓటు కన్నా వాడేస్తా కదా. వాళ్ళకి వెళ్ళిన కూడా కనుకోండి, ఆడ మిగ్గాడు మేము తినా. మీకు ఏం కావాలంటే ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? అసలు మాకు గ్రామ పంచాయతీ అయితే బాగుంటది. ఏదైనా విషయం ఉన్నాయనుకో, లైట్ ఏమైంది, ఇక్కడ లైట్ ఏమైంది, లైట్ ఏమైనా దొంగలు వస్తారు, లేకుంటే ఇంకేమైనా జరుగుతుంది. అప్పుడు లైట్ ఉంటే శుభ్రంగా ఉంటది, అప్పుడు ఎవరు రారు చేయరు. ఆ సర్పంచ్ చెప్పినామనుకో, ఆడిని ఓడిని వార్డు నెంబర్ పిలిచి, ఆ పన్నెండు పిలిచి, అయ్యా ఈ లైట్ పెట్టిపోయని చెప్తాడు, లైట్ పెట్టేస్తాడు. ఇప్పుడు అంటే ఎలక్షన్ తొందర జరిగితే మంచిగా ఉండే అంటారా? మీ అభిప్రాయం? తొందర ఎంత తొందర అయితే అంత బాగుంటుంది. మాకు ఎలక్షన్ తొందరగా కావాలని కోరుతున్నాం మేము. ఇట్లా దాన్ని పేపర్ చూసి పేపర్ లాస్ట్ మర్చిపోతున్నాం. పేపర్ని పెడతా అంటుండే ఏం చేసుకుంటుండే పైసలని. ఎవరంటే పైసలు లేవు, బాకీలు కడుతున్నా అంటే మా బాకీ కడుతుండా? మేము బాకీలు చేసినామా? చెప్పు, తెచ్చుకున్నాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాకీ. ఏదో దేవుడికి ఇంత భూమి ఉన్నది, మా పెద్దలో ఇచ్చింది, వాళ్ళ పంట పండించుకుంటున్నాం, ఇంత తింటున్నాం, ఇక మిగిలిన ఉంటాయి, అట్లా అమ్ముకుంటున్నాం అంతే. ఈ బీసీ రిజర్వేషన్లు అని చెప్పిర్రు, మా బీసీలో పెద్దపీట వేస్తామని చెప్పిర్రు. మరి ఇప్పుడు ఎటు కాకుండా కోర్టు అయితే అట్లా చేసింది. మరి ఎప్పుడు జరిగితే బాగుంటాయి అనుకుంటున్నారు మీరు ఎలక్షన్స్? సార్ బీసీ అయినా కాడే, ఎస్సీ అయినా కాడే, రెడ్డి అయినా కాడే, ఎవడెక్కినా రెడ్డి రాజ్యం నడుస్తుంది లోకంలో. మళ్ళీ బీసీని గుంజుకుంటాడు రెడ్డి గారు, ఈ గుణం తక్కువ గుంజుకుంటాడు రెడ్డి గారు, వీడికి దాగిపిస్తాడు, వీటి సంఘాలు పెట్టుకుంటాడు. నీకేం కదా అంతా వద్దు, ఇక్కడ వద్దు, ఒత్తుకుంటూనే పోతాడు, ఆడు చేసుకుంటానే పోతాడు. రెడ్డిదే రాజ్యం నడుస్తుంది మొత్తం. ఇప్పటి నుంచి కాదు, మళ్ళా ఎప్పుడే సుమారు చెన్నారెడ్డి నుంచి అంతకుముందు నుంచి నాకు తెలిసిన విషయం రాజకీయంలో. నేను కూడా రాజకీయంలో దిగినోడినే, నేను కాంగ్రెస్ పార్టీ నాది అప్పట్లో. కానీ ఇప్పుడు అన్ని మానుకున్నానే, మొత్తం దొంగలు ఊళ్ళు పంచుకొని పోకుంటుంది. ఇక ఏం మనమేం మాట్లాడతాం? ఇక చెప్పు, అలా మాట్లాడే అవకాశాలే లేవు. ఓటు రాజ్యం వాడికి అయిపోయింది కదా. నా తింటే నాకు తింటుందా, నేను తింటే నీకు తింటుందా, ఇదే మాట్లాడుతున్నాయి. ఈడు ఓడుతాడు ఆడి మీద, ఆడు ఓడతాడు ఈడి మీద. ఎందుకు ఆ ఓడుతాడా? ఓడన కొడుకు ఎత్తాడు, ఓడి ఓడిపోతాడు. దాసంకి ఇంకా కూర్చోటి బొమ్మాయిలా ఓడన కొడుకు కింద పడతాడు, కూడా మీద పడతాడు. అంతేగాని నేను గెలుతాడే నేను ఇవే నాకు గెలుచుంటా మనోడా. గెలిచి మీరు మాకు ఏం చేసిర్రు చెప్పు. 20% మీకు రేటు తగ్గించిన అని చెప్పిన మోడీ సాబ్. ఏమి దేంట్లో తగ్గించిండు? ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా 1050 రూపాయలకు బీస్ బస్తాతుండే మా ఎరువులకు పోయేటట్టు. ఇప్పుడు 1350 రూపాయలకు ఒక బస్తా, అది 45 కిలోలే, 50 కిలో కూడా లేదు.
ఈ రాజ్యంలో ఇప్పుడు నడిచేది. మళ్ళీ యూరియా ఎటో సప్లై చేసి అమ్ముకుంటారట. ఆ యూరియా దిక్కులేదు, దానికోసము లైన్ కట్టి చెప్పుతో కొట్టుకుంటారు మా రైతులు. పుట్ట కాలగానే యూరియా పుట్టగానే కంపల్సరీ కావాలి రైతుకు. ఆ లేక ఎన్నెన్నో బాధలు పడుతుంది. ఈ విషయం నడుతుంది ఇట్లా. అమ్మా చెప్పండి, ఎట్లా ఎలక్షన్స్ మొత్తం ఆగిపోయినాయి, మరి అంత ఎలక్షన్ జరుగుతాయి, ఎలక్షన్ జరుగుతాయి అనుకున్నారా లేకపోతే ఏమనుకున్నారా అసలు? అంటే సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు ఏ ఊర్లో అయినా ఏ గ్రామంలో అయినా సర్పంచ్ ఉంటే తొందర పనులు అయితే అంటారు. సర్పంచ్ చాలా ఎందరు గెలిచినాకంతే ఓడు గెలిచినా ఒక 10 రూపాయలది కమాయించింది ఆడు కమాయించుకుంటున్నాడు, ఆడే బొందలు వేసుకుంటున్నాడు. ఓడు కూడా పనికాయ బుందడు వచ్చింది లేదు, పని చేసింది లేదు. మా ఓళ్ళకు ఒక హెల్ప్ చేసింది లేదు. ఉన్నోళ్ళకు సాయం చేస్తున్నాడు, లేనోళ్ళకు సాయం లేదు. లేనోళ్ళకు మళ్ళీ గెలిచిన సేపు మన మాట పట్టించుకుంటాడు. మన మాట కాదని మళ్ళీ గెలిచిన తర్వాత వేరేళ్ళ మాటని మాట్లాడతాడు. ఎక్కడైనా అదే రాజ్యం ఉన్నది. ఆ ఓడు గెలిచిన ఇదే మాట ఉన్నది. మనకు లేనోళ్ళకు హెల్ప్ చేస్తేనే కరెక్ట్. బియ్యం కార్డులు లేక ఎంతో బాధపడ్డారు. మొన్న వచ్చినాయి 10 ఏళ్ళ సంధి, 10 సంవత్సరాలు అయి కొడుకు పిల్లలకు లగ్గలాయి. బియ్యం కార్డు లేదు. కేసీఆర్ అది 2000 పింఛన్ అన్నోడు 2000 ఇస్తున్నాడు, ఆడి ఇయ్యకపాయ. మళ్ళీ పిల్లలకు స్కాలర్షిప్ వస్తున్నది, అది ఇయ్యకపాయ. అని మాట ఎందుకు నీతి తప్పుతున్నాడు ఇడు గెలిచినోడు. ఇంత బస్సులు ఉచితం పెట్టిండు, 2 కొట్టిపించుకుంటున్నాడు. 2 దండకు దంచుకుని ఉన్నది. నేను నువ్వు ఆ మొగాడికి అయితే పైసలు సీటే దిక్కులేదు, అడికి సీటీ లేదు, మన్ను లేదు. అది కరెక్ట్ అవును లెక్క. నువ్వు సగం అందరికి సగం పెట్టినవాడికి మంచిగా ఉంటుండే, మొగళ్ళ కాడలకు సగం పెట్టినవాడికి మంచిగా ఉంటుండే. అది ఏమి అర్థం రాజకీయం కాదు, అది మన్ను కాదు. అది ఏం రాజకీయమో ఏమో. దొంగలు కూడా ఊరు పంచుకున్నాడు. ఉన్నోడికి వెళ్ళిపోయేసుడు, లేనోడికి ఉత్తగా ఖరాబ్ చేసుడు. లేనోడికి అయితే కూడా పట్టించుకోడు, 1 రూపాయి కూడా పట్టించుకోడు. అట్లున్నది కథ. ఎలక్షన్ మీద తొందరగా కావాలా. ఎలక్షన్ తొందర అయితేనే బెస్ట్. కానీ పనులు చేసేటోళ్ళు కావాలి. ఓడన్నా గెలని పనులు చేసేటోడు కావాలి. అడుగు నేను ఎక్కుతా, నువ్వు ఎక్కుతా, నేను నిలబడతా, నేను నామినేషన్ ఇస్తా, నువ్వు కొన్ని పైసలు సరిపోతుంది. అంటే బాగా మంది ముందరకు వచ్చిండేనా? అంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చిందనగానే మొత్తం హడావిడి బాగా మొదలైందా? అత్తున్నది కదా, దగ్గరకు అత్తున్నది. నేను నిలబడతా, నువ్వు నిలబడతా, ఏ ఊళ్ళన్నా కానీ అట్లని ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసిండు. ప్రచారం జాతి చేసిండు. ఇప్పుడు నడుస్తున్నాయి. నాకేయు నీకే అనుకుంటా. ఇంకా నామినేషన్ పడలేదు కానీ ముందే ఈసారి అని చెప్తున్నాడు. మళ్ళీ ఓడేమో 1 రూపాయి ఇచ్చినోడు లేడు. వాళ్ళ బొందలకే కొట్టుకొని తింటారు. ఇక మొగడికి 1 పావ, ఆడదానికి 1/4 కిలో కూర. ఆ 1/4 కిలో కూరకు పావకు లంచకుడు మోతది అవుతున్నారు. ఇక ఓడిష్టం ఉంటే అడిగేస్తాము. ఓడన్నారా అని మేమైతే అంట ఓడిష్టం ఉంటే అడిగేస్తాం. మేము 4 ఓట్లు ఉన్నాయి, మంచి కోటేస్తాము అందరు ఊరోళ్ళు. ఓడైనా ఇంటోడు కాడు. ఇంతే 1/4 కిలో కూర, పావ, ఆడోళ్ళకి 1 థమ్సప్ సీసా. ఇంకా వేసుకుంటా అన్ని ఖరాబ్ చేస్తున్నారు లంచోడు. ఇప్పుడు అది అందరికి బీసీకి వచ్చింది. బీసీ కంటే జనరల్ కదా, ఇక బీసీ వాళ్ళకి అందరికి పని చెప్తుంది కదా. కోమట్లకు బామట్లకు అందరికి ఇప్పుడు ఆగిపోయిందమ్మా. అసలు ఉండుంటే ఇంకా హడావిడి ఎక్కువ అయిపోతుండే కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ఆగిపోయినాయి. నేను కోర్టు ఆపేసింది. 4 వారాల దాకా వాయిదా పెట్టింది. మరి ఇట్లా కోర్టు తీర్పు ఇట్లా ఇచ్చింది. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు కదా, అవన్నీ చూద్దాము, మీరు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పారు. మరి గ్రామంలో మీరు ఎట్లా చర్చ నడుస్తుంది అంటున్నారు? గ్రామంలో ఎలక్షన్ కావాలన్నట్టే ఉన్నది. కావాలన్నట్టు కానీ అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి వచ్చింది ఓడేం చేస్తాడు. పైకి వెళ్ళి వచ్చిన దానికి ఓళ్ళు ఏం చేయరు. అక్కడికి వెళ్ళి అత్తనే ఆడరు, ఏదైనా చేస్తారు. ఇక మనం అనుకున్నా కూడా సాధించలేము. మనం సాధిస్తామా? అక్కడికి వెళ్ళి అత్తనే సాధిస్తారు ఏదైనా. చూడొచ్చు, గ్రామ స్థాయిలో వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంపుకుంటుంది. ఎందుకంటే దాదాపు 1 ఇయర్కి ఎక్కువ అయిపోయింది సర్పంచ్ ఎన్నికలు. మొత్తం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అందుబాటులో లేకుండా సర్పంచ్ పదవీ కాలం అయిపోవడంతో 1 ఇయర్ పాటు మొత్తం గ్రామం అంతా అభివృద్ధి కుంటుపడినటువంటి సిచ్యువేషన్ లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పాలన కాకుండా ఎవరైతే మంచిగా పరిపాలించే వాళ్ళకి ఓట్లు వేసే వాళ్ళము ఆ తుడిలో కూడా ఎలక్షన్స్ జరుగుతాయనుకుంటే ఇట్లా పరిస్థితి మొత్తానికి వాయిదా పడ్డాయని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కడుపులో ఉన్నటువంటి బాధ సైతం, అంటే ఏ ఎలక్షన్ అయినా ఎవరు పోటీలోకి వచ్చినా స్వార్థంగా ఆలోచిస్తున్నారు కానీ నిస్వార్థంగా ఊరికి మంచి చేద్దాము, వ్యక్తులకు మంచి చేద్దామన్న అభిప్రాయాలు వాళ్ళ దగ్గర లేవని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు. ఈ ఉచితం బస్సులు పెట్టేందుకు మన దేశంలో ఒక్క రోజుకు కొన్ని కోట్ల నష్టం జరిగిపోతుంది. అదే బీద వాళ్ళకు ఇస్తుంటే
ఏదో లోన్లు, బర్రె లోన్లు, కుక్క లోన్లు, నక్క లోన్లు, మేక లోన్లు ఇస్తే ఏదో కట్టేస్తున్నాయి. కట్టకపోవడం లేదు, గవర్నమెంట్ బాగా ఇప్పుడు కట్టే ఉంటుంది. ఏదో మందుకో లోన్ ఇచ్చడో, లేక వ్యవసాయదారుడికి పొలకు లోన్ ఇస్తే అది ఎట్లా కంపల్సరీ కడతాడు, ముంచాడు. అవి లేక ఆటోలో కూర్చొని బస్సులు పెట్టి ఎంత నుక్సాన్ చేస్తున్నాడు. మళ్ళీ టికెట్ తీసుకొని కూర్చుంటే 6 పోతే 20 రూపాయలు పోతుంది, 70 రూపాయలు అయితే 6 పోతుంది. మళ్ళీ టికెట్ తీసుకోవాలి, కింద కూర్చుంటారు. ఆటో తొక్కుంటే వాళ్ళు అమ్మడు, ఆటో తొక్కుంటా వాళ్ళ ఈ సిద్ధకళ పద్ధతి. మరి మన ముఖ్యమంత్రి మన సార్ అక్కడ వాళ్ళది వాగ్దానం ఇట్లా నడుస్తుంది మన దేశం. ఇట గవర్నమెంట్ చెప్పిన మాట 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పిండు రాహుల్ గాంధీ. 4 పోసండి, 4 పోసలేవే. పోసల్లో మన అన్ని మంది కూడా అన్ని ఎండిపోతున్నాయి. అన్ని అబద్ధాల పుట్ట. ఆ పుట్టలు ఎందుకు ఉన్నదో నిజం చెప్తే బాగుంటుంది కదా. నువ్వు మొత్తం ఇయ్యాను, అది కూడా బేపికలు ఉంటుంది. మాకు ఖర్చు కూడా ఆగించుకుంటాం. ఆ కళ్ళగడి కలుపుకున్నా పని చేసుకుంటాం, చాలా చాలా బాగా పని చేసుకుంటాం. అవే బుక్కలు తింటాం, పని చేసుకుంటాం, మా ఇంట్లో మేము ఉంటాం. అది కూడా ఇది చూడొచ్చు. వాళ్ళు ఇంతకు ముందు ఏదైతే రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తాయో ఆ వాగ్దానాలు సరిగా నిరూపించుకోవట్లేదు, అవి అమలు చేయట్లేదు అని చెప్పి ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ లో సందడి మొదలైందంటే పార్టీలన్నీ కూడా మొత్తం ఎవరికి అభ్యర్థులు ఎవరైతే గ్రామ స్థాయిలో ఉన్నారో, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో అట్లాంటి వాళ్ళకి సైతం సీట్లు ఇవ్వాలి. అట్లా కాకుండా ఎవరైతే వాళ్ళు రావడము, ఏదో చేద్దామని చెప్పి హామీలు ఇవ్వడం, అవన్నీ హామీలని ఇవ్వకపోవడం, హామీలు ఇచ్చిన తర్వాత పనులు చేయకపోవడం, మొత్తం గ్రామ స్థాయిలో అయితే విమర్శలు రేకెత్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకవైపు ఎలక్షన్స్ వాయిదా పడడం, ఒకవైపు చాలా రోజులుగా కూడా అధికారులు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు సరిగ్గా పనిచేయకపోవడము, సర్పంచుల పాలన అయిపోవడము, ఇక్కడ ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ వీళ్ళంతా కూడా పరిపాలన అయిపోయిన తర్వాత గ్రామ స్థాయిలో మొత్తం ఎక్కడికక్కడ కూడా వాతావరణం చేంజ్ అయిపోయింది, మొత్తం అభివృద్ధి ఎక్కడికక్కడ కుంటుపడింది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మరి ఏదేమైనప్పటికీ మరి ఎలక్షన్స్ సంబంధించి చూసుకుంటే మరో 4 వారాల పాటు గడువు ఇచ్చింది హైకోర్టు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరువారికి కూడా పిటిషన్ల సైతం 4 వారాల తర్వాత ప్రభుత్వం ఎలాంటి పిటిషన్కి ఏం చెప్తుంది, దానికి సంబంధించినటువంటి పిటిషనర్ ఏవైతే వేసారో వాళ్ళు కూడా 2 వారాల తర్వాత, అంటే 4 వారాలు అయిపోయిన తర్వాత 2 వారాలకి ఈయన కౌంటర్ వేయాలని చెప్పి ఇట్లాంటి సిచ్యువేషన్లో ప్రజలైతే తొందరగా జరిగితే బాగుండని అనుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మరి మొత్తానికి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఒకవైపు నామినేషన్ నిన్నటి వరకు జరిగినటువంటి సిచ్యువేషన్ గా చెప్పొచ్చు, అంత హోల్లో పడిపోయి ప్రస్తుతం ఎన్నికల హడావిడి సైతం పాళ్ళ పొంగు పైన నీళ్లు పడ్డట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఎప్పుడు జరుగుతాయని చెప్పి ఎవరు కూడా కరెక్ట్ గా ఊహించలేకపోతున్నారు. మరి మొత్తానికి ఈ ఏడాదిలో పూర్తి కావచ్చు, 4 వారాల తర్వాత ఎట్లా ఉండబోతుంది, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, మరి రాజకీయ పార్టీలు ఎలా సన్నిద్ధం అవుతాయి, ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఖచ్చితంగా చేస్తాము అని చెప్పేది. మళ్ళీ దీని తర్వాత అంతా సీఎంతో పాటు మంత్రులంతా సమావేశమై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి ప్రజలు సైతం చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ గా చెప్పచ్చు. నోటిఫికేషన్ రావడంతో సంబరాల్లో మునిగిపోయారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు. మరి ఆ నోటిఫికేషన్ ఇప్పుడు హైకోర్టు స్టే ఇవ్వడంతో మొత్తం నిరాశకు గురయ్యారు. ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఇంతకుముందే తాను మొత్తం ప్రిపేర్ అయ్యి నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైంది. ఏంది ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు రెడీ అయ్యారు, మొత్తం రేపో మాపో ఆల్రెడీ నామినేషన్ వేద్దాం అనేసరికంటే ఇప్పుడు స్టే ఇచ్చింది కోర్టు. మరి మీరు ఎట్లా మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్నారా? ఎట్లా ఉండేది? గ్రామాల్లో పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేదు, సర్పంచ్ లేరు, ఎంపీటీసీ లేరు, ఎంపీపీ లేరు. అలా అని చెప్పేసి ప్రభుత్వం ఒక గెజిట్ విడుదల చేసింది. దాని ప్రకారంగా ఒక షెడ్యూల్ ఉంది కాబట్టి మేము కూడా మా పార్టీ నుంచి మేము కూడా అభ్యర్థులుగా గ్రామాల్లో మండలాల్లో సేవ చేద్దామని చెప్పేసి కార్యక్రమంలో భాగంగా మేము కూడా మొత్తము ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఏమైందంటే ఇక్కడ ప్రభుత్వము వాళ్ళు నిర్లక్ష్యంగా ఏం చేస్తున్నారంటే దాన్ని నాంచే వేసే ధోరణిలో ఎటువంటి డిక్లరేషన్ తీసుకోకుండా మేము అంతా సిద్ధంగా ఉన్న దానికి మళ్ళీ కోర్టు స్టే విధించడం జరిగింది. అలాగే మండలాల్లో చాలా ప్రాంతాలలో ఎలక్షన్ వస్తుందంటే అభ్యర్థులకు ఎంతో ఉత్సాహం ఉంటుంది, ప్రజల్లో సేవ చేయాలి, ఎన్నో ప్రొసీజర్ ఉంటుంది, వాళ్ళు ఆకర్షించాలి, కొన్ని ప్రభుత్వ పనులపైన నిలదీసి ఎటువంటి డెవలప్మెంట్ చేయాలి ఏం కథ అనే దాని మీద పూర్తిగా కసరత్తు చేసుకునే ఒక వ్యక్తి అక్కడ గ్రామానికి సంబంధించింది కావచ్చు, ఎంపీటీసీగా కావచ్చు, జడ్పీటీసీగా కావచ్చు, నామినేషన్కి ప్రక్రియ అంతా రెడీ చేసుకున్నారు. కాకపోతే ప్రభుత్వము దీంట్లో పూర్తి వైఫల్యం చెందిందని చెప్పేసి నేను అనుకుంటున్నా.
ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేదు, ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేదు. ఏదైనా అంటే మన స్పెషల్ ఆఫీసర్ అంటారు, ఎవరు ఏ విలేజ్లో ఏం నడుస్తుంది అనేది లేదు. ప్రభుత్వం ఎంత వీలైతే అంత తొందరగా ఎలక్షన్ నిర్వర్తిస్తే మేము కూడా అభ్యర్థులుగా మేము మండలాల్లో మాకు సేవ చేసేదానికి మాకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వము దీనిపైన దృష్టి సారించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యారు, మొత్తానికి నామినేషన్ ఇద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యారు. గ్రౌండ్ వర్క్ అంతా చేసుకొని మరి ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, ఏమంటున్నారు, అసలు ఈ ఎన్నికల గురించి అసలు జరుగుతాయన్న సందేహం కూడా వాళ్ళు ఉండే. మరి మీకు ఎట్లా అనిపించింది, జరుగుతాయి అనుకున్నారా, ఎట్లా అనుకున్నారు? ప్రభుత్వము అంటే ఎలక్షన్ జరుగుతూనే నోటిఫికేషన్ ఒకసారి ప్రభుత్వం విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా కోర్టు దాని తదనుగుణంగానే నిర్ణయం ఇస్తారని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఏమైందంటే ప్రజలు ఇప్పటికీ విరక్తి చెందుతున్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది, అగో వస్తుంది, ఇగో వస్తుంది అని ఊరించడమే తప్ప ఎటువంటి ఇది లేదు. ఏదో ఒకసారి ఎలక్షన్ అయితే అక్కడ గ్రామాల్లో ఈ ఒక ఉద్రిక్తతగా తెరదీసి ఈ మన ఎలక్షన్ నుంచి ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళ నుంచి పనులు తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు అంటే, అరే వీళ్ళు ఎలక్షన్ వేయరు, ప్రభుత్వం ఇలానే నాంచుడు ధోరణికి ఇది చేస్తూ ఉంటుందని చెప్పేసి ప్రజల్లో చాలా అసంతృప్తి అయితే ఉంది. ఇప్పటికీ గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్లో ఇలానే వీళ్ళు కాలయాపన చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏదైతే అభ్యర్థులు ఉన్నారో, ఎంపీటీసీ అభ్యర్థి కావచ్చు, జెడ్పీటీసీ అభ్యర్థి కావచ్చు, వాళ్ళు పార్టీ నుంచి టికెట్ వచ్చిన వాళ్ళేమో హ్యాపీ మూడ్లో ఉంటారు. ఎందుకంటే తల కన్ఫర్మ్ అయింది, ఎలక్షన్ జరిగితే బాగుండే అని. కొంతమంది పార్టీ డిక్లేర్ చేయకుండా వేరే వాళ్ళకి వస్తుందని చెప్పి అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈ ఎలక్షన్ జరగకుండానే బాగుండరా బాబు అన్నట్టు అట్లా అనుకున్నారు. మరి ఈ ఇట్లాంటి ఆలోచన అసలు సహజంగా వస్తుంది అంటారా? అది కొన్ని భిన్నమైన ధోరణి ఉంటుందండి. ఎందుకంటే కొన్ని పార్టీలు ఇప్పుడు అధికార పార్టీలకు సంబంధించింది వాళ్ళ దగ్గర మేము ఎలా వెళ్తే బాగుంటుంది, గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉందా లేదా అనేది వాళ్ళు ఆ బేస్లో చూసుకుంటారు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున 100% మేము ప్రజల్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా మాకు ఎలక్షన్ వస్తే మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎలక్షన్లో మేము గెలిచి మా సత్తా ఏందో చూపిద్దామని చెప్పేసి ధోరణిలో ఉన్నాము. కాకపోతే ఇది ఏమైందంటే వీళ్ళ నాన్చుట్ల ప్రజల్లో ఈ అభ్యర్థుల్లో కూడా చాలా వైఫల్యం చెందుతారు అభ్యర్థులు కూడా. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్నది ఎలక్షన్ అనేది. దీంట్లో ఇప్పటికీ చాలామంది పెట్టుబడి దావత్లు అది ఇది అని చెప్పేసి మీకైతే తెలిసిన విషయమే. ఎందుకంటే చాలామంది పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని పోస్ట్పోన్ చేయడం వల్ల అభ్యర్థుల్లో కూడా నిరాశ అనేది కనిపిస్తుందండి. అంటే గ్రౌండ్ స్థాయి వర్క్ చేసుకున్నారు, ఎవరికి ఎట్లా మేనేజ్ చేయాలా, ఎట్లా ప్రజల్ని ఆకట్టుకోవాలని మొత్తం ప్రిపేర్ అయ్యారు. అవునండి. అంటే ప్రజల్లో కాదు, ఇప్పుడు మా పార్టీ నుంచి మాకు టికెట్ ఇస్తే మేము ఎటువంటి అంశాలు అని చెప్పేసి మేము మా పార్టీ తరఫున మాకు గైడ్లైన్స్ ఉంటుంది. మేము ఏ విషయం పైన మాట్లాడాలి, మేము ప్రజల్లో ఎటువంటి వైఫల్యం చెందిందనే మీదికి వెళ్ళి మేమంతా ప్రిపేర్ అయి ఉన్నాము. ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాము. మిగతా పార్టీ అభ్యర్థులు కూడా రెడీగానే ఉన్నారు. కాకపోతే ఎలక్షన్ పెట్టడానికి ప్రభుత్వం వద్ద దమ్ము లేదంటున్నా నేను. ఎలక్షన్ నడపడానికి ప్రభుత్వం దగ్గర దమ్ము లేదు. దీన్ని నాంచి వేయాలి, దీన్ని ఏదో ఒకటి విధంగా మేము కాలయాపన చేసుకుంటా పోతామని చెప్పేసి ధోరణిలో ప్రభుత్వం కనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్లు దీనిపైన ఏం చెప్తారు అసలు? ఇప్పుడు గ్రౌండ్ చాలా మట్టుకు కూడా బీసీ రిజర్వేషన్లు ఇది ఎస్సీ ఎస్టీకి కాకుండా ఈ 42 అనేసరికంటే 67% వెళ్ళిపోయింది. అసలు జరగాయా అనే ఒక ఇదైతే ఉత్కంఠ అయితే ఉండే. కోర్టు తీర్పు వస్తుంది, చాలా డైలమాలో ఉండే కదా ప్రజలందరూ, అభ్యర్థులు సైతం అట్లనే ఉండే కదా. ఇదంతా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకం. ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఏంటంటే మేము ఇది జీవో వచ్చేస్తాము, మళ్ళీ దీన్ని కోర్టు కొట్టేస్తుంది, మళ్ళీ ప్రజల్లో గందరగోళం చేద్దామనే ఉద్దేశంతోనే ఉంది. 100% వాళ్ళు ఏది చేయాలనుకున్నారో అదే మైండ్ గేమ్తోనే వీళ్ళు దీనిపైన బీసీల పైన 100% వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అదే దానిపైన ఉన్నారు. కోర్టు పరిగణనలో తీసుకున్న వీళ్ళే పెట్టేసి వీళ్ళే చేయడానికి కూడా రెడీగా ఉన్నారండి. ఏదైనా ఉంటే మా పార్టీ హైకమాండ్ మాట్లాడుతుంది. దాని గురించి అయితే మేమేం చెప్పదలుచుకోలేము మండల స్థాయిలో.